బ్లాక్ మసూర్ దాల్ లేదా ఎర్ర కందిపప్పు. దీంతో పప్పు చేసుకోవడం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. బ్లాక్ మసూర్ దాల్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు. బ్లాక్ మసూర్ దాల్ అనేది ఇలా ఉంటుంది. మనకి స్టోర్స్లో లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. నేను ఈ 1/8 కప్ మెజర్మెంట్ యూజ్ చేసి చేశానండి 2 మనుషులకి రోటీలోకి. ముందరగా ఈ బ్లాక్ మసూర్ దాల్ని నానపెట్టుకోవాలి. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఎర్ర కందిపప్పు పొట్టుతో ఉన్నదన్నమాట. దీన్ని ఒక 4-5 అవర్స్ నానపెట్టుకోవాలండి. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే ఒక టొమాటో కూడా చిన్న ముక్కలు కట్ చేశాను. 1 or 2 టేబుల్ స్పూన్ నూనె, తాలింపు వేయడానికి జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ ఇలా చీల్చి పెట్టుకున్నాను. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ కారము. ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉన్నది. అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కొని. ముందర ఈ కందిపప్పు నానపెట్టుకున్న దాన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 to 4 విజిల్స్ రానిచ్చి కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడం కోసంగా నేను ఒక స్టీల్ గిన్నెలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేశానండి. ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ రానిచ్చి కుక్కర్ చల్లారిన తర్వాత దీన్ని కుక్కర్లో నుంచి తీసి ఒకసారి ఇలా మ్యాష్ చేసి రెడీగా ఉంచుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత దానిలో కొంచెం నూనె వేసి, నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి, మంచి టేస్ట్ ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర అలాగే ఇంగువ 2 వేసి, జీలకర్ర కొంచెం చిట్పట్లాడేదాకా వేయించి అది వేగిన తర్వాత పచ్చిమిరపకాయ కూడా వేసి కొంచెం వాడిచిన తర్వాత ఉల్లిపాయలు వేసేసిన తర్వాత బాగా వాడిపోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేదాకా వాడిచిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత టొమాటో వేసిన వెంటనే పసుపు వేసుకుంటే టొమాటోలో నుంచి నీరు బాగా పైకి వచ్చేస్తుంది. దానివల్ల టొమాటోలు త్వరగా కుక్ అవుతాయి. ఇలా టొమాటోలు కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం అంటే సాఫ్ట్గా మ్యాష్ చేసినట్టు అయిపోయిన తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు ఉల్లిపాయలకి పట్టేటట్టుగా బాగా కలిసిపోయిన తర్వాత కారము, గరం మసాలా పొడి ఈ 2 కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత కొంచెం నీరు జల్లుకొని దీన్ని కుక్ అవ్వనివ్వాలి. అంటే టొమాటోలు ఉడకాలి, అలాగే ఉల్లిపాయలు కూడా ఉడకాలి కదా, అందుకోసంగా అని చెప్పి ఇలా మూత పెట్టి ఒక 5 minutes దీన్ని ఉడకనిస్తే సరిపోతుంది. అలా వాటర్ ఉన్నా పర్వాలేదు, వాటర్ ఇవాపరేట్ అయిపోయినా పర్వాలేదు. దీనిలో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి ఒక 2 minutes దీన్ని ఇలాగే ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ముందరగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కుక్ చేసుకున్న బ్లాక్ మసూర్ దాల్ ఉంది కదా, అది తీసి దీనిలో వేసి కలిపేసుకోవాలి. ఇంత సింపుల్గా అయిపోతుంది ఈ పప్పు. ఇది రోటీలోకి లేదా జోవార్ రోటీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పప్పు వేసి ఇంకొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని కుక్ అవ్వనివ్వచ్చు. లేదా ఇలా వేసేసి దీన్ని కలిపేసి ఒక 2 minutes పాటు దీన్ని ఇలాగే లో ఫ్లేమ్లో కుక్ అవ్వనిస్తే సరిపోతుందండి. ఇంతే, బ్లాక్ మసూర్ దాల్ రెడీ అయిపోయింది. రోటీ, జోవార్ రోటీ, చపాతీ దేంతో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. మనకి ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి దీనిలో. బ్లాక్ మసూర్ దాల్ అనేది పొట్టు ఉన్న ఎర్ర కందిపప్పు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. మీరు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.